అంతేకాకుండా ఇంకొక చిన్న విషయం షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. అదేంటంటే అమ్మఒడి ఆశ్రమం అనేది అమ్మలాగా అక్కుని చేర్చుకుంటారు పద్మనాభ నాయుడు గారు చిత్తూరులో. 14 ఇయర్స్ బ్యాక్ నేను క్యాజువల్గా విజిట్ చేశాను అక్కడికి. సో ఆ తర్వాత నిజంగానే నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను ఆయన్ని చూసి. ఆయన ఇంతమందిని తీసుకొచ్చి వాళ్ళందరికీ ఫుడ్ పెట్టి వాళ్ళందరికీ ఆదరణ కల్పించి, అంతేకాకుండా బయటకు కూడా వచ్చి బయట ఎంతోమందికి హాస్పిటల్స్లో కానీ కొన్ని ప్లేసెస్లో అన్నదాన కార్యక్రమాలు చేసి ఏ రోజు నాకు ఇది కావాలి అని ఆయన ఎప్పుడూ అడగలేదండి. మాలా కొంతమంది ఇన్స్పైర్ అయ్యి ఆయనకి సహాయం చేయడమే తప్ప, ఏదైనా ఒక చిన్న గిఫ్టే తప్ప మేము ఎప్పుడు కూడా ఆయనకి మేమేమి ఇచ్చింది లేదు. సో ఈ విషయానికి వస్తే మాత్రం నిజంగా అమ్మఒడి అనేది ఒక అద్భుతం అనమాట. ఇన్ని సంవత్సరాలుగా ఆయన ఎంతోమందిని ఆదరించి అన్నం పెట్టి వారిని సొంత బిడ్డల్లో చూసుకోవడం అనేది నార్మల్ విషయం అనేది కాదండి. ఆ భగవంతుడు ఆ అమ్మఒడి ఆశ్రమానికి మరింత సహకారాన్ని మరింత శక్తిని ప్రసాదించాలని, అలాగే ఎవరైనా వాళ్ళ పుట్టినరోజులు పెళ్లి రోజులు లాంటివి చేసుకోవాలనుకుంటే మీరు తప్పకుండా సంప్రదించండి. వారికి వాళ్ళ వీడియోస్తో పాటు అన్ని వివరంగా పెట్టి ఖచ్చితంగా చేస్తారు. కొంతమంది డొనేషన్స్ తీసుకున్న మేము చేసిన వాళ్ళు తక్కువ మంది అనమాట. సో అందుకని నేను ఇన్ని సంవత్సరాలుగా అమ్మఒడిని మాత్రమే ఎక్కువ అప్రోచ్ అవుతూ ఉంటాను. సో మీ ఇంట్లో ఎటువంటి శుభకార్యం ఉన్న బాబాయ్ గారికి ఒక ఫోన్ కాల్ చేస్తే ఆయన ఎవ్రీథింగ్ డీటెయిల్గా పెట్టి చేస్తారు. అండ్ వారు కూడా ఎవరిని అడిగి చేసింది కాదండి, ఆయన స్వయంగా చేస్తున్నారు. ఎటువంటి డొనేషన్స్ కానీ ఎటువంటి రికమెండేషన్స్ కానీ లేకుండా ఆయన స్వతహాగా ఆయన చేతులతో ఆయనకు ఉన్న దాంట్లోనే ఈ సేవా కార్యక్రమం మాలో ఎవరైనా సహకారం చేస్తే తప్ప ఆయనంతటా ఆయన ఎవరిని అడిగి వీళ్ళందరికీ చేస్తున్న సర్వీస్ కాదు ఇది. సో ఆ భగవంతుడు ఆయనకి కూడా సంపూర్ణ ఆయుష్ ఆరోగ్యాన్ని ఇచ్చి, ఎందుకంటే ఆయన చేతి మీద ఎంతోమంది ఉన్నారండి ఈరోజు ఆదరణ తీసుకుంటూ సహాయం పొందేవారు. సో వారందరి కోసం ఆయన ఎప్పుడు సంతోషంగా నవ్వుతూ ఉండి ఈ అమ్మఒడి ఆశ్రమం ఇంకా ఇంకా అభివృద్ధి చెందాలని, ఇంకా ఇంకా సంతోషంగా ఉండి ఆయన నిండు నూరేళ్ళు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరొకసారి నా పుట్టినరోజుకి గుర్తుపెట్టుకొని మరీ అన్నదాన కార్యక్రమం చేసి బాబాయ్ గారు, నేను ఎప్పటికీ మీ ఆశీర్వాదాన్ని, మీ బ్లెస్సింగ్స్ని, అలాగే ఎప్పుడు మిమ్మల్ని జీవితంలో మర్చిపోనండి. థ్యాంక్ యూ సో మచ్.